అసలు ఫస్ట్ నువ్వు ఏ ఇయర్ లో స్టార్ట్ చేసావన్న డిఎస్ఏ? నేను డిఎస్ఏ సెకండ్ ఇయర్ ఎండింగ్ లో స్టార్ట్ చేశాను కరెక్ట్ గా. ఓకే. మోర్ ఓవర్ మీరు డిఎస్ఏ ఫండమెంటల్స్ లో స్ట్రాంగ్ అవడానికి మీకు 6 months పడుతుంది. అంటే ఆ 6 months ఎలా ఉంటుందంటే మీరు యూట్యూబ్ లో వీడియోస్ కానీ, నాకు తెలిసి మీకు చాలా మందికి స్ట్రైవర్ ఏంటి ఇంకా కొన్ని నన్ను పాయింట్ అవుట్ చేసింది అప్నా కాలేజ్ చేస్తున్నాను. అది చెప్పట్లేదు, ఎందుకంటే మన వాళ్ళని డైవర్ట్ చేయాలనుకోవట్లే నేను ఓకే. జెన్యున్ కంటెంట్ ఉన్న వాళ్ళు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పుడు స్ట్రైవర్ నీట్ కోడ్ అంటే పైథాన్ చేసే వాళ్ళకి నీట్ కోడ్, లేదా జావా C++ చేసే వాళ్ళకి స్ట్రైవర్ షీట్స్ కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మీకు ఫండమెంటల్స్ లో స్ట్రాంగ్ అవడానికి చాలా బాగుంటాయి అనేవి. మీరు అవి 6 months పక్కా చెయ్యాలి, చాలా కన్సిస్టెంట్ గా చెయ్యాలి కాలేజ్ లో, ఎందుకంటే మీకు చాలా టైం దొరుకుతుంది 4th year లో కూడా. మీరు ఆ 6 months అది చేసి తర్వాత లీడ్ కోడ్ కానీ, కొన్ని కోడ్ ఫోర్సెస్. కోడ్ చెఫ్ అంటే మళ్ళీ మీరు కాలేజ్ లో చేసి ఉంటారు, ఎలా కాపీ చేసి ఎలాంటివి ఓన్ గా చేయాలి. మీరు మాక్సిమం క్వశ్చన్స్ ట్రై చేయాలి. అప్పుడే మీకు ఏంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సొల్యూషన్స్ చూసేసి చేసేయడం ఇది అసలు రైట్ థింగ్ కాదు. అందుకే మీరు ఆ 6 months ఫండమెంటల్స్ మీద చూసి తర్వాత లీడ్ కోడ్ కానీ, కోడ్ ఫోర్సెస్ ఇలా మీ ఓన్ గా ఏదో ప్లాట్ఫామ్ లో ట్రై చేస్తూ ఉండాలి. తర్వాత 1 year తర్వాత మీకు స్టెబిలిటీ అనేది వచ్చేస్తుంది డిఎస్ఏ మీద. తర్వాత ఇంకా మీరు స్లోగా నేర్చుకోవడమే, క్రికెట్ లాగా.